అయ్యుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. చిన్న మాట ప్రభు సాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదముల కొందనములు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇంకా ప్రభు దినమున తండ్రి ప్రభా, మరి ఇప్పటివరకు పాటలు పాడడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీ కొందనములు, స్తోత్రమైన చదవబడిన లేఖన భాగం ద్వారా నాయన మాతో మాట్లాడండి. నన్ను మరుగు చేసినైనా మీ స్వరంను వినిపించండి. మీరేనైనా మరి చేరవచ్చిన ప్రతి వారిని కూడా మీ యొక్క లేఖన భాగముల చేత బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 7 వరకు చదువుకున్నాము. అక్కడ మొట్టమొదటిగా ఒక రాజు యొక్క ప్రస్తావన కనబడుతుంటుంది. ఆ రాజు పేరు ఉజ్జియా. అదే మాదిరిగా ఆయన మృతి నొందిన సంవత్సరం అనేటువంటి మాట కూడా కనబడుతూ ఉంటుంది. రెండవ భాగం చూసుకున్నప్పుడు మరి అక్కడ ఆరాధన క్రమం కనబడుతుంటుంది. యెషయా ప్రవక్తకు మరి ఆ యొక్క దర్శనం, ఆరాధన జరుగుతున్నటువంటి ఆ క్రమము ఆయనకు దర్శన రూపకంగా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆరాధనలో ఏమేం జరుగుతున్నాయో కూడా అవన్నీ కూడా అక్కడ రాయబడుతుంటున్నాయి. ఆ ఆరాధన క్రమం చూసినప్పుడు మరి యెషయా తన పరిస్థితిని ఒకసారి మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, లేకుంటే తన పరిస్థితి తనకు కనబడ్డది. ఆ ఆరాధన జరుగుతున్నటువంటి క్రమం చూసినప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ క్రమము ఆయనకు కనబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఏదైనా ప్రదేశమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, ఎవరైనా విఐపి వాళ్ళ ఇంటికి కానీ, ఒక అధికారి ఇంటికి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అదే రీతిగా వెళ్ళాం. ఒక విఐపి ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం సిద్ధపడతాం. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఆ విఐపి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం మనం కూడా గౌరవంగా కనబడాలని మనకున్నటువంటి వస్త్రాలలో మంచి వాటిని వేసుకొని వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితి ఆ రీతిగా ఉంది కాబట్టి మనం కూడా ఆ రకంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఇక్కడ ఆరాధన జరుగుతున్నటువంటి క్రమం చూసినప్పుడు యెషయా భక్తుని కూడా తన జీవితము కనబడింది. మనం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలు చూసినప్పుడు, లేకుంటే దేవుని యొక్క వాక్యమును చూసినప్పుడు, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూసినప్పుడు మన పరిస్థితి కూడా మనకు అర్థం అవ్వాలి. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది,
మన జీవితంలో మనము దేనిని పాటిస్తుంటున్నాం, ఏ రీతిగా మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం అనేటువంటి ఆలోచన లేకుంటే తలంపు లేకుంటే ప్రశ్న మన హృదయంలో మన జీవితంలో కలగాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అనేటువంటి మాట రాయబడ్డది. ఆ ఉజ్జియా ఎందుకు చనిపోయాడో అది తర్వాత చూసుకుందాం మనము. ఇక్కడ ఆరాధన క్రమం ఒకసారి మనం గమనించినట్లయితే, అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా, దేవాది దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. అంటే ఆయనే అత్యున్నతమైనటువంటి సింహాసనం నందు ఆసీనుడు అవ్వడానికి ఆయనే అర్హుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడు మరి ఎన్నికలైనటువంటి మనల్ని, అయోగ్యులమైనటువంటి మనల్ని ఒక రకంగా చూసుకుంటే ఎఫెసీ పత్రికలో రాయబడిన రీతిగా మన పాపములు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయనే జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కలిగినటువంటి కారణం అంటే మనపైన దేవునికి ఉన్నటువంటి ప్రేమ, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పం, ఉద్దేశం, ప్రేమ అవన్నీ కూడా కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు చూశారంట? యెషయా ప్రవక్త ప్రభు ఆసీనుడై ఉండగా ఆ యొక్క దర్శనాన్ని ఆయనే చూస్తుంటున్నాడు. రెండవదిగా అక్కడ క్రమం కనబడుతుంది, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. రెండవ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. అంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ క్రమంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. అక్కడ శరాపుల గురించి రాయబడ్డది, వారు మహాదూతలు అనేటువంటి మాట రాయబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. అవన్నీ కూడా యెషయా భక్తుడు చూస్తుంటున్నాడు. తర్వాత ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ఆ శరాపులకు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నట్లుగా, మరి వారిలో ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొంచు 2తో ఎగురుచుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకున్నాడంటే మరి అక్కడ ప్రభు యొక్క మహిమను చూడలేనటువంటి ఆ యొక్క దృశ్యం. అంటే ఆ శిరాపులే అంటే ఇదే యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసింపదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఆ శిరాపులు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ యొక్క కాళ్ళను కప్పుకున్నారు. అంటే కాళ్ళను కప్పుకోవడం మనకు అక్కడ ఒక గౌరవంగా, అంటే దేవుణ్ణి గౌరవించేటువంటి విధానంలో అక్కడ ఒక క్రమశిక్షణ మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఆ యొక్క దృశ్యాన్ని అంతా చూసినప్పుడు వారు ఆరాధిస్తుంటున్నారు. ఏమని ఆరాధిస్తుంటున్నారు? సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తుంటున్నారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకే మనం కూడా పరిశుద్ధ జీవితం జీవించాలని, యథార్థంగా జీవించాలని పరిశుద్ధుడైనటువంటి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధ జీవితమును జీవించడానికి ఒక మాట కనబడుతుంది ఎఫెసీ పత్రికలో. మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమము, దేవుడు మానవులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మరి మానవులందరూ కూడా పాపులు అంటున్నారు. మరి దాని యొక్క ఉద్దేశం ఏంటిదంటే మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూసుకున్నప్పుడు 4 నుంచి వచనాలన్నీ కలిసి ఉంటాయి. కానీ నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. 6వ వచనంలో మధ్య భాగంలో నుంచి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంట? మనం అనుకుంటాం కదా, మన యొక్క అంటే స్టడీ సర్టిఫికెట్లో ఉన్న ఆ డేటును బట్టి కావచ్చు, లేకుంటే మన తల్లిదండ్రులు రాసిపెట్టినటువంటి డేటును బట్టి కావచ్చు, మనం పలానా రోజు జన్మించినాము, పలానా రోజు రక్షణ పొందినాము అని అనుకుంటాం.
కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎప్పుడుందంటే మన ఎడల జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నేను ఏ రీతిగా జీవించాలని కోరుకున్నాడు ఆయనే? పరిశుద్ధులముగా నిర్దోషులముగా జీవించాలని క్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. దేని చేత? ప్రేమ చేత. దేవుడు ప్రేమామయుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీవు నేను ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలని, ఆ ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో నాలో పరిశుద్ధత లేకుంటే, నీలో నాలో ప్రేమ లేకుంటే మనము అంటే దేవుని యొక్క స్వభావమును లేకుంటే దేవుణ్ణి మనము ఇతరులకు పరిచయం చేయలేం. దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటే ఆ ప్రేమను మనం ఇతరులకు కనపరుస్తాం. ఆ పరిశుద్ధత మనలో కలిగి ఉంటే ఆ పరిశుద్ధతను బట్టి ఇతరులు మనల్ని అంటే ఒక మాదిరిగా తీసుకుంటారు మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ ఆ పరిశుద్ధత క్రమము కనబడినప్పుడు యెషయాకు ఒక అంటే ప్రశ్న వచ్చింది. చూడండి 4వ వచనంలో, వారి కంఠస్వరము వలన గడప కమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఇప్పుడు యెషయాకు ప్రశ్న తలెత్తుతుంది. ఏం తలెత్తుతుంది? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించితిని. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చూసినప్పుడు, అక్కడ శిరాపులను చూసినప్పుడు, ఆరాధన క్రమం చూసినప్పుడు, అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తుంటున్నప్పుడు యెషయా తన జీవితం చూసుకున్నప్పుడు తన జీవితము సరిగా కనబడలేదు. తనలో పరిశుద్ధత కనబడలేదు, తనలో యథార్థత కనబడలేదు. కాబట్టి ఆ ప్రదేశంలో ఒకవేళ నేను కూడా ఉంటే బాగుండును అనుకుంటున్నాడు. కానీ ఆ పరిశుద్ధతలో ఉండడానికి నాకు ఏ యోగ్యత లేదు. ఎందుకు యోగ్యత లేదు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చూడండి, మనిషి అంతా కూడా, మానవుల్లో ఉన్నదంతా కూడా అపవిత్రతనే, మానవుల్లో ఉన్నదంతా కూడా పాపమే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని మరి లేఖన భాగంలో రాయబడుతూ ఉంటుంది. మరి యెషయాకు కూడా తన జీవితం కనబడినప్పుడు, కానీ తనకు ఒక ఆశ ఉంది. ఆ పరిశుద్ధత చూసినప్పుడు నేను కూడా అక్కడ ఉంటే బాగుండును అనేటువంటి ఆశ కలుగుతూ ఉంది. కానీ ఏం అడ్డొస్తుంది? అక్కడ తనలో ఉన్నటువంటి అపవిత్రత అడ్డొస్తుంది. ఎందుకు ఆయన అపవిత్రుడుగానే ఒప్పుకుంటున్నాడంటే, తను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడనని ఒప్పుకుంటున్నాడు. రెండవది, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యలో నివసిస్తున్నాను. నేను కూడా అపవిత్రమైనటువంటి లోకంలో జీవిస్తుంటున్నాం. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జనుల మధ్యలోనే జీవిస్తుంటున్నాం. కానీ మనం ఆ మాదిరిగా ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? నేను పరిశుద్ధులముగా నిర్దోషులముగా జీవించాలని. ఆ యొక్క పాపము అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన క్రీస్తులో బ్రతికించాడు. చూడండి, అదే ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది కదా, 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది అక్కడ? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలాంటి స్థితిలో ఉన్నాం మనము? మన పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే ఏం చేసిండంట? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయనలో జీవముంది, ఆ జీవమును మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను అంత దూరపరిచి ఉంటున్నాడు. పాపములను దూరపరచడం ఎవరికి సాధ్యమవుతుందంటే, దేవుడు పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పాపం లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు, పాపం లేనివాడుగా జీవించాడు, పాపం లేనివాడుగా మరణించాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మానవులకు విముక్తి, విడుదల కలుగుతుంది. నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన మరణించడం ద్వారా, అందుకే అన్నాడు అక్కడ, ఏమైందంట? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి జీవం లేని మనకు ఆయన జీవమును
అనుగ్రహించాడు. ఇక్కడ యెషయా చెప్తుంటున్నాడు, ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచుతుని అనుకుంటుని. అక్కడ దృశ్యము యెహోవాను కన్నులారా చూసిండు, కానీ ఆయన ఏ స్థితిలో ఉన్నాడంట? నశించిన స్థితిలో ఉన్నాడు. లూకాసు వార్త 19:10 రాయబడుతుంది కదా. అక్కడ ఏం రాయబడుతుంది? అక్కడ 10వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు నేను కూడా నశించినటువంటి వారమే, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారమే, పాపములో ఉన్నటువంటి వారమే. అలాంటి మనల్ని ఆయనే యేసుక్రీస్తు ప్రభువులో జీవింపజేశాడు. కాబట్టి కృతజ్ఞతగా మనం, అయ్యా నేను కూడా ఒకప్పుడు పాపములో పడి ఉన్నాను, జీవం లేని స్థితిలో ఉన్నాను, చచ్చిన స్థితిలో ఉన్నాను, నన్ను నీవు క్రీస్తులో బ్రతికించావయా అని కృతజ్ఞతాభావముతో మనం ఆయనను ఆరాధించాలి. యెషయా నేను నశించితిని అని ఒప్పుకున్నప్పుడు చూడండి 6వ వచనంలో, అప్పుడు ఆ శిరాపులలో ఒకడు తాను బలిపీఠముని మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. ఏమైందంట? ఆ యొక్క కారుతున్న నిప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించడం వలన అది నీ పెదవులకు తగిలింది కాబట్టి ఆ అపవిత్రమైనటువంటి పెదవులు ఏమైపోయినాయి? తన పాపమునకు ప్రాయచిత్తం కలిగింది కాబట్టి పవిత్రపరచబడ్డాయి. అదే రకంగా యేసు రక్తము ప్రతి పాపం నుంచి ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులంగా చేస్తుంది. ప్రతి పాపం నుంచి మానవునికి విడుదలను అనుగ్రహిస్తుంది. అందును బట్టి మనము ఆయనను ఆరాధించాలి. సరే, యెషయా తను ఒప్పుకున్నాడు, తన అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకున్నాడు. అక్కడ ఆ శిరాపులలో ఒక దూత వచ్చి ఆ కారుతున్న నిప్పు తీసి తన పెదవులకు అంటించడం వలన ఆయనకు ప్రాయచిత్తం కలిగింది, తన పాపమునకు విముక్తుడు కలిగింది. కింది భాగంలోనికి వెళ్ళినప్పుడు ఆయన నేను పరిచర్యకు ముందుకు వెళ్తానని నిలబడతాడు. కానీ ఇక్కడ ఒక రాజు గురించి రాయబడ్డది. చూడండి, ఆరాధన క్రమం రాయించినటువంటి దేవుడు ఇక్కడ ఆ రాజు యొక్క మృతి గురించి రాయించాల్సినటువంటి అవసరత ఏంటంటే, ఆరాధన క్రమము ఒక పద్ధతిలో ఉంది, కింది భాగంలో యెషయా యొక్క జీవితం ఒక పద్ధతిలో ఉంది, ఈ రాజు యొక్క జీవితము ఒక పద్ధతిలో ఉంది. ఆ రాజు గురించి మనము ధ్యానించుకున్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆ రాజు గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఒకసారి ఆ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా చూడండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనము. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకల్యా. అంటే ఇక్కడ ఈ రాజు యొక్క ప్రస్తావన, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పరిపాలన అంతా కూడా కనబడుతుంది. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆరాధన క్రమం కంటే ముందు ఆయన మరణం గురించి ఎందుకు రాయబడ్డదంటే, ఆయన కూడా దేవునికి విధేయత చూపించే క్రమంలో, దేవునికి లోబడేటువంటి క్రమంలో తప్పిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుగురించే మొదటిగా ఒక రాజు గురించి, 2వ భాగంలో ఆరాధన క్రమము, 3వ భాగంలో యెషయా యొక్క ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, 4వ వచనం చదువుకుంటే, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. రాజుల గ్రంథములు కావచ్చు, దినవృత్తాంతముల గ్రంథములు కావచ్చు, రాజుల గురించి అంటే వారి యొక్క ఇంట్రడక్షన్, పరిచయం చేయబడినప్పుడు వారి యొక్క సాక్ష్యం కనబడుతుంది. అంటే వారు ఏ రీతిగా జీవించారు, తమ పితరుడైన దావీదు అనుసరించిన రీతిన వారు జీవించిరని రాయబడుతుంది. లేకుంటే ఆ రీతిగా జీవించకుంటే తమ పితరుడైన దావీదును అనుసరించలేకపోయిరన్నటువంటి మాట రాయబడుతుంది. ఇక్కడ ఉజ్జియా గురించి చూసుకుంటే అతడు ఏ రీతిగా జీవించిండంట, తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రారంభంలో యథార్థంగా ప్రవర్తించినటువంటి వాడుగా ఉంటున్నాడు, దేవుని దృష్టికి యథార్థంగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు.
అయితే 5వ వచనంకి వచ్చేసరికి చూడండి, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, దేవునికి లోబడినంత కాలము, దేవుని సన్నిధిలో అంటే విధేయత చూపించినంత కాలం ఏమైందంట, ఆయనే వర్ధిల్లిండు, అంటే అభివృద్ధి చెందిండు. యోసేపు జీవితం గురించి కూడా రాయబడుతుంది ఆదికాండం 39:2లో. దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను కాబట్టి అతడు తన యజమానుడైన ఆ ఐగుప్తుని ఇంట వర్ధిల్లుచు ఉండెను అన్నటువంటి మాట ఆదికాండం 39:2లో రాయబడుతుంది. ఏంటంట, దేవుడైన యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడో పరదేశంలో ఉన్నటువంటి యోసేపు తన యజమానుడైనటువంటి ఐగుప్తుని ఇంట వర్ధిల్లిండంట, అంటే అభివృద్ధి చెందిండు. ఇక్కడ కూడా ఈ యొక్క ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అభివృద్ధి చెందిండు, దేవుడు ఆయనను ఆశీర్వదించిండు. చూడండి, ఆ తర్వాత 8వ వచనంలో, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములంతటా వ్యాపించింది. దేవుడు ఆయనను ఆశ్రయించాడు, అంటే ఆశీర్వదించాడు. ఉజ్జియారాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత ఏం జరిగిందంట, ఆయనకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, గొప్ప రాజుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరు తెచ్చుకున్నాడు. చూడండి, మనుషులు అంటే కొద్ది సంపద కలిగి ఉన్నప్పుడు, మామూలుగా జీవిస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాం. కొంచెం అభివృద్ధి చెందినామనుకోండి, సైకిల్ పోయి బైక్ పోయి కారు, పెంకుటిల్లు పోయి స్లాబ్ పోయి ఇంకా పెద్ద బిల్డింగ్ వచ్చింది అనుకోండి, పెంకుటిల్లులో ఉన్నటువంటి స్వభావం ఉంటుందా మనుషులకు? ఉండదు, అంటే మారిపోతుంది. ఎందుకంటే ధనం కావచ్చు, సంపద కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏమైపోతుంది, మనుషుల్ని ఒక స్థానంలో నిలబెడుతుంది. నేనేంటి, నాకేం తక్కువ అనేటువంటి ఆ యొక్క తలంపు మనిషిలో కలుగుతుంది. మరి రాజు కూడా ఏమైపోయింది, చుట్టుపక్కల పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. వచ్చిన తర్వాత అతడు ఏం జరిగిందంటే అక్కడ చూడండి, 26వ అధ్యాయము 16వ వచనం, 26వ అధ్యాయం 16వ వచనం చూడండి, అక్కడ ఒక మాట రాయబడ్డది, చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. సాధారణంగా మానవులకు కూడా అదే వస్తుంది. ఏమొస్తుంది, సంపద, పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు, హోదా కలిగిన తర్వాత ఏమవుతుంది, గర్వం వస్తుంది. ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, అది మానవుల్లో ఉన్నటువంటి స్వభావం. ఇక్కడ ఉజ్జియా రాజు కూడా కీర్తి ప్రతిష్టలు రాగానే ఏమైపోయిందంట, అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. సామెతల గ్రంథంలో రాయబడుతుంది 16:18 ఏమవుతుంది, నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట, గర్వం నడుస్తుంది. ఏ వ్యక్తి అయినా గర్వపడుతున్నాడు అని మనకు అర్థమైందంటే అతడు భవిష్యత్తులో నాశనం కాబోతున్నాడని మనం అనుకోవాలి. ఇంకా ఏం మనము ఆలోచన చేయొద్దు. అతడు తనకు కలిగినటువంటి హోదాను బట్టి కావచ్చు, ఆస్తిని బట్టి కావచ్చు గర్వపడుతున్నాడంటే అతడు భవిష్యత్తులో నాశనం కాబోతున్నాడని మనము అనుకోవాలి. ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఉజ్జియా రాజు చేసింది కూడా అదే. తనకు తానుగా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయనను వర్ధిల్ల చేశాడు, అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. తన పేరు ప్రఖ్యాతలు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాప్తి చెందినాయి, కీర్తి ప్రతిష్టలు కలిగినాయి. ఆ పరిస్థితిని బట్టి ఏమైపోయాడు, గర్వపడ్డాడు. నెబుకద్నెజరు కూడా గర్వించాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఎవరు గర్వించినా కూడా దేవుడు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి పంపిస్తాడు. అందుకే అక్కడ ఉజ్జియా ప్రస్తావన రాయబడ్డది. అంటే ఆరాధించేటువంటి వ్యక్తి, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వ్యక్తి, దేవుని మందిరావరణంలోనికి వచ్చేటువంటి మనుషుడు ఏ రీతిగా రావాలో ఆ యొక్క ప్రస్తావన గురించి అక్కడ మాట రాయబడ్డది. చూడండి, ఆ క్రమంలో అతడు మనసున గర్వించి చెడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆయనే అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి,
దేవుడు ఇశ్రాయేలీలను పరిపాలించడానికి రాజులను ఎన్నుకున్నాడు. కానీ దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, యాజక ధర్మం జరిపించడానికి దేవుడు యాజకులుగా లేవి వంశస్థులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బలిపీఠం మీద ధూపము యాజకులు మాత్రమే వేయాలి, రాజులు వేయడానికి వీలు లేదు. కానీ ఈయన 52 సంవత్సరాలు పరిపాలించాడు, 16 సంవత్సరాలకు రాజయ్యాడు. కాబట్టి నాకంటే గొప్పవారు ఎవరు లేరు, ఈ రాజ్యంలో, ఈ దేశంలో నేను ఏది చేసినా నడుస్తుంది అనేటువంటి ఆ యొక్క గర్వం కావచ్చు, ఆ తలంపు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏం చేసింది ఆయన యొక్క పరిస్థితి? దేవుని మందిరంలో కూడా తన ఆధిపత్యాన్ని, అంటే తన అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అందుకే అక్కడ ఒక మాట రాయబడ్డది. ఏం రాయబడ్డది? తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ధూపం వేయాల్సినటువంటి ఆ యాజక ధర్మము యాజకులది, యాజకులు చేయాలి. రాజు దాన్ని జరిపించాలంటే వారి చేత ఆ కార్యక్రమాన్ని ఆయనే నడిపించాలి. కానీ నేను రాజును కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి ఆ తలంపుతో ఉజ్జియా రాజు ముందుకు వెళ్ళాడు. ఆ పరిస్థితులలో చూడండి, 17వ వచనంలో, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. యాజకులు వచ్చి హెచ్చరిస్తుంటున్నారు, అయ్యా నువ్వు రాజు, నీకు పరిపాలన యొక్క అధికారం ఉంది, నువ్వు దేశాన్ని పరిపాలించవచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ధూపం వేసే పని నీది కాదయ్యా, అది లేవి వంశస్థులది, యాజకులది, అది నీవు చేయకూడదని వారు హెచ్చరిస్తుంటున్నారు. కానీ ఈయనకు అధికారం ఉంది కదా. అధికారం ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో ఏం చేస్తుంటున్నారు? అధికారము ఒకసారి కాకుండా రెండవసారి అధికారం వచ్చిందనుకోండి, ఇక వారి నిర్ణయాలు ఘోరంగా ఉంటున్నాయి. అంటే వారు ఏ నిర్ణయం చేసినా, ఏ జీవో చేసినా నడుస్తుంది అనేటువంటి తలంపుతో ముందుకు వెళ్తుంటున్నారు. ఉజ్జియా కూడా అదే పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాడు. యాజకులు హెచ్చరించారు, కానీ ఆయన వినలేదు. యాజకుల మాటను వినలేదు. ఆయన దేవుడైన యెహోవాకు ద్రోహం చేసేటువంటి స్థితిలోనికి నడిపింపబడ్డాడు. చూడండి 19వ వచనంలో, ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టెను. ఒక రాజు, అధికారం కలిగినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు చుట్టుపక్కల వ్యాపించాయి. దేవుడు ఆశీర్వదించాడు. దాన్ని బట్టి ఏం చేయాలి? ఆయన దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యా నాకు ఇంత గొప్ప పేరును ఇచ్చావు, ఆశీర్వదించావని దేవుణ్ణి మహిమపరచాలి. యాజకుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువగా వారిని బలపరచాలి. ఆ రీతిగా చేయకుండా యాజకులు చేయాల్సినటువంటి పనిని నేను చేస్తాను, నాకు అధికారం ఉందనేటువంటి తలంపుతో ముందుకు వెళ్ళాడు. యాజకులు హెచ్చరించారు, అయినా కానీ అతను వినలేదు. ఏం జరిగిందంటే ఆయనకు నొసట కుష్ఠము పుట్టి ఉంటుంది. పాత నిబంధన కాలంలో కుష్ఠరోగము అంటే భయంకరమైన రోగము. ఇంకా అన్నిటికంటే ముఖ్యము ఏందది? ఆ యొక్క గ్రామం నుంచి ఏం చేస్తారు? వారిని బహిష్కరిస్తారు, వెలివేస్తారు. పాలెం అవతల వారు నివసించాలి, గ్రామంలో ప్రవేశించడానికి అర్హత లేదు. చూడండి, రాజుగా రాజభవనంలో నివసించాల్సినటువంటి వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? కుష్ఠరోగం వచ్చిందంటే ఇంకా రాజుగా ప్రజలు ఒప్పుకోరు. అధికారం కోల్పోయాడు. చూడండి 21వ వచనంలో రాయబడుతుంది, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఇంకా ఎవరిని దర్శించడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయనకే ఎవరైనా ఆహారం పెడితే తినాలి. ఒక ప్రత్యేకమైన గదిలో వేయబడ్డాడు. అతడు బ్రతికినన్ని రోజులు ఏ రీతిగా ఉన్నాడు?
కుష్ఠరోగంతోనే చనిపోయాడు. అందుకే అక్కడ ఆరాధన క్రమంలో ఉజ్జీయ ప్రస్తావన రాయబడ్డది. నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో ఏ రీతిగా రావాలంట? ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది కదా 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకును. మన ప్రవర్తన, మన జీవితము, మన తలంపులు, మన ఆలోచనలు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వారంగా దేవుని ఆరాధించే క్రమంలో ఆ మత్తయి అంటే యోహాను సువార్త 4:24లో సమరయ స్త్రీతో చెప్తాడు కదా, ప్రభు దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలి. దేవుణ్ణి నీవు నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఒకవేళ మనలో సత్యం లేకుంటే, మనలో యథార్థత లేకుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యెషయా ఒప్పుకున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. మనం కూడా పాపలోకంలో జీవిస్తుంటున్నాం, కానీ ఏ రీతిగా ఉండాలి? మనము ఆ పాపము అంటకుండా మనము ప్రత్యేకంగా జీవించాలి. ఆ రీతిగా నీవు జీవిస్తూ పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ ఆరాధన దేవుని నామమునకు మహిమకరంగా ఉంటుంది. నీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యొక్క ప్రభు దినమున దేవుడు లేఖన భాగం ద్వారా నీతో నాతో మాట్లాడాడు. ఉజ్జియా రాజు జీవితాన్ని మన ముందుంచాడు. ఆయనకు పేరు ప్రఖ్యాతలు కలిగినప్పుడు, కీర్తి ప్రతిష్టలు కలిగినప్పుడు మనస్సున గర్వించాడు. గర్వము మనిషి యొక్క నాశనానికి ముందు వెళ్తుందన్న సత్యాన్ని మనము గ్రహించాలి. మనకి ఏది కలిగినా, ఆస్తులు కలిగినా, ఐశ్వర్యం కలిగినా, సంపద కలిగినా, హోదా కలిగినా మనం ఏ రీతిగా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలి. మనకు కలిగిన దేనిని బట్టి కూడా మనము అతిశయించకూడదు. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలంట? నీ దేవుడైన యెహోవాను బట్టే అతిశయించాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించండి. ఎందుకంటే ఆ భాగ్యం ఈ లోకంలో అందరికీ లేదు. దేవుడు మనల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. పరిశుద్ధులంగా, తన సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని నిలబెట్టాడు. అందును బట్టి మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆయన నామమును ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. అంతేకాకుండా దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులు, ఉపకారములు దేనిని మరవకుండా 103వ కీర్తనలు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమంటాడు. దేనిని, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఆయన చేసిన మేలు ఏది కూడా మనము మర్చిపోయేటువంటి వారగా ఉండకూడదు. కృతజ్ఞతా భావముతో మనము ఆయనను ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనము జీవించే జీవితం ఏ రీతిగా జీవిస్తున్నామో, పరిశుద్ధులంగా, నిర్దోషులంగా లేకుంటే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం నిలబడి ఆయనను ఆరాధిద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. లీడింగ్ వస్తారా?